జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన అల్టిమేట్ స్టేట్మెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది విన్నప్పుడు నా మైండ్ నిజంగా బ్లాక్ అయిపోయింది. సో ఈ స్టేట్మెంట్ విన్నప్పుడు నేను అప్పుడు భయంకరమైన భక్తిలో ఉండే. ఈ కృష్ణ కృష్ణ రామ రామ కృష్ణ భక్తిలో ఉండే. అప్పుడు ఈ కృష్ణ కాన్షియస్నెస్ ఉంటుంది కదా, సో దాంట్లో ఉండే నేను ఒక 2 years ఉండే. ఆ టైంలో నేను ఇన్స్టాగ్రామ్లో ఈ జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ఇప్పుడు చెప్పే స్టేట్మెంట్ని నేను అప్పుడు విన్న తర్వాత నేను 2 days ఎథిస్ట్ అయిపోయినా. నేను 2 days కృష్ణుని గురించి థింక్ చేయలేను, దేవుడి గురించి అసలు మర్చిపోయినా. అసలు అలాంటి స్టేట్మెంట్ చెప్పిండు. ఆ స్టేట్మెంట్ నేను ఆ టైంలో ఉపనిషత్స్ చదువుతున్నా, అంటే వేదాంత చదువుతున్నా. లాస్ట్ పార్ట్ అది వేదాస్లో. సో ఏ ఉపనిషత్తులో లేని స్టేట్మెంట్ నేను విన్నా. ఆ స్టేట్మెంట్ జిడ్డు కృష్ణమూర్తి నోటి నుంచి. సో ఈ మనిషి ఎవరు, నాకు ఎప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గురించి అప్పటివరకు నాకు తెలియదు. సో ఈ మనిషి ఎవరు, అసలు ఏం చెప్పిండు, మైండ్ బ్లాక్ అయిపోయింది ఒకటేసారి. ఆ 2 days అయితే నేను నా లైఫ్లో మర్చిపోలే అది. సో ఏం చెప్పిండంటే, ఏన్షియంట్ హిందూస్ ఇన్వెంటెడ్ ఏ వెరీ గుడ్ థింగ్. దే కాల్ ఇట్ ది ఆత్మన్, ది హయ్యర్ సెల్ఫ్, ది సుప్రీం థింగ్. అండ్ దట్ సుప్రీం థింగ్ ఈజ్ స్టిల్ బార్న్ అవుట్ ఆఫ్ థాట్. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. సో ఇది మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది నేను 2 times విన్నా. అరే ఎవరు ఈ మనిషి ఇట్లా చెప్పిండు, ఏదో బాగుంది అంటే మళ్ళీ విన్నా నేను. సో ఇది బోర్డు మీద రాస్తున్నా, చూడండి. ఏన్షియంట్ హిందూస్ దే కాల్ ఇట్ ది ఆత్మన్, ది హయ్యర్ సెల్ఫ్, అండ్ దట్ సుప్రీం థింగ్ ఈజ్ స్టిల్ బార్న్ అవుట్ ఆఫ్ థాట్. దీని తర్వాత పీపుల్ ఆర్ సో గలెబుల్, సో అన్రీజనబుల్, దే యాక్సెప్ట్ ఆల్ దిస్, దే బిలీవ్ ఆల్ దిస్ అని చెప్తాడు. సో అది పెడితే ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, మీకు ఇది క్లియర్గా అర్థమైతే మీ మైండ్ ఇప్పుడే ఫ్రీ అయిపోతుంది. సో ఏవైతే కండిషన్స్ ఉంటాయో, ఏవైతే సొసైటీలో నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు ఇట్లనే బతకాలి ఏవైతే ఉంటాయో, సో నీకు ఇది అర్థమైతే ఇవన్నీ ఎరేజ్ అయిపోతాయి. నీ మైండ్ ఫ్రీ అయిపోతుంది కంప్లీట్గా. ఎవరైతే మనిషి మెడిటేషన్ చేస్తుండో ఆ మనిషి థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోతాడని చెప్పబడింది. కానీ జిడ్డు ఏం చెప్తుందంటే, ఈ సుప్రీం థింగ్ అనేది మళ్ళీ ఒక థాట్ నుంచే పుడుతుంది. ఎప్పుడైతే మెడిటేషన్ చేసిన తర్వాత ఆత్మనికి రీచ్ అవుతామో, మళ్ళీ ఆత్మనికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక థాట్ నుంచే పుడుతుందని చెప్పిండు. ఇది కంప్లీట్ ప్రాక్టికల్. నువ్వు మెడిటేషన్ చేస్తే నీకు అర్థమవుతుంది. ఇది మనకు తెలుసు. ఈ పురాణ కాలంలో ఈ యోగులు ఏమి ఇన్వెంట్ చేశారు అంటే ఆత్మని ఇన్వెంట్ చేశారు. ఆత్మ ప్రతి ఒక్కరి బాడీలో ఆత్మ ఉంటుందని వాళ్ళు చెప్పారు, ఇన్వెంట్ చేశారు. అదే జిడ్డు చెప్తుండు. వాళ్ళు దీన్ని ఏమన్నారంటే హయ్యర్ సెల్ఫ్ అన్నారు. ఈ హయ్యర్ సెల్ఫ్ అనేది మనకు స్టెప్ బై స్టెప్స్ వీళ్ళు హిందూయిజంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఏంటంటే, వీళ్ళు చక్రాలు అంటారు. మూలాధార చక్ర, సహస్ర చక్ర వరకు ఉంటాయి కదా. కంప్లీట్గా ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే ఈ సుప్రీం థింగ్ అనేది, అంటే ఈ ఆత్మన్ స్టేట్ అనేది మళ్ళీ ఒక ఆలోచన నుంచి పుడుతుంది. ఇది మీరు ఉపనిషత్స్, వేదాస్ ఇలాంటి డీప్ కాన్సెప్ట్స్ చదివిన తర్వాత, నువ్వు కొద్దిగా ప్రాక్టికల్కి వెళ్ళిన తర్వాత అర్థమవుతాయి. చెప్పింది పైన నువ్వు అర్థం చేసుకోకుండా కోపడితే దానికి అర్థం ఉండదు. ఐఎమ్ కంప్లీట్లీ అగ్రీయింగ్ విత్ ద స్టేట్మెంట్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి. సో అంత ఈజీగా అర్థం కావు, ఎందుకంటే మన మైండ్స్ చిన్నప్పటి నుంచే మరకలు అంటించారు. ఈ సొసైటీ కండిషన్స్ అయిపోయినాయి, నువ్వు ఇట్నే ఉండాలి, ఈ దేవుళ్ళు, ఇవి కులాలు, మతాలు. జిడ్డు కృష్ణమూర్తి యొక్క టీచింగ్స్ ఎట్లుంటాయంటే కంప్లీట్ ఫ్రీ ఉంటుంది. ఈ కండిషన్స్ అన్నీ తీసిపారి, నువ్వే ఓన్గా థింక్ చేయి, నువ్వే ఓన్గా అబ్జర్వ్ చేయి. ఇట్లుంటాయి. నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయి, సింపుల్గా చెప్పంటే జిడ్డు ఏం చెప్పినంటే, మెడిటేషన్ అనేది పాసిబుల్ కాదు. ఎవరైతే ఈ మెడిటేషన్ చేస్తారో
వాళ్ళ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇట్లా కళ్ళు మూసుకున్నప్పుడు థాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, అంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి, పాస్ట్ గురించి అయినా ఫ్యూచర్ గురించి అయినా. ఈ మెడిటేషన్ తర్వాత ఈ కుండలిని యోగా, ఈ కుండలిని మెడిటేషన్, ఈ మెడిటేషన్ అన్నీ ఫాల్స్ అని చెప్తుండు. ఇవన్నీ పాసిబుల్ కాదు, ఇవన్నీ మీ మైండ్ని డిస్ట్రాక్ట్ చేయనికని దీని సింపుల్ మీనింగ్. థాట్స్ వస్తూనే ఉంటాయి, నువ్వు మెడిటేషన్ చేసినా మెడిటేషన్ చేయకపోయినా, బాత్రూమ్ అయినా బాత్రూమ్ పోకపోయినా థాట్ అనేది కామన్, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో ఈ ఆలోచనని అర్థం చేసుకోవడానికి నేను సపరేట్ ఒక వీడియో చేస్తా, మీకు కావాలంటే కింద కామెంట్ చేయరి.